హలో గాయస్, వెల్కమ్ టు ఇన్ఫాలిబుల్. ఈరోజు మేమైతే టెంపుల్స్కి వెళ్తున్నాం. టెంపుల్ పేరేంటి? వర్గల్ టెంపుల్కి వెళ్తున్నాం. అండ్ ఇంకో టెంపుల్ కూడా ఉంది వెళ్ళే దారిలో. ఐ గెస్ రిటర్న్ వచ్చేటప్పుడు దాన్ని అయితే కవర్ చేస్తాం. సో స్టే ట్యూన్డ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ ద వీడియో. సో ఇప్పుడైతే మేము ఒక స్మాల్ బ్రేక్ తీసుకున్నాం అనమాట బ్రేక్ఫాస్ట్ కోసం. అండ్ ఇక్కడ వచ్చే దారిలో ఇప్పుడు ఆల్మోస్ట్ 9 అయింది. మేము 8:15కి అలా స్టార్ట్ అయ్యాం. అండ్ ఇక్కడ ఏదో ఒక టిఫిన్ సెంటర్ అయితే ఉంది. సో అక్కడైతే మేము టిఫిన్ చేసేసి బయలుదేరుతాం మళ్ళీ. అండ్ ఇక్కడ నుండి ఇంకా నాకు తెలిసి ½ అన్ అవర్ జర్నీ అయితే ఉంది. ఇప్పుడైతే మీకు చెప్పినట్టే సరస్వతీదేవి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇది వర్గల్లో ఉంది. వర్గల్ వచ్చేసరికి మనకి సిద్దిపేట డిస్ట్రిక్ట్కి వచ్చినట్టు చూపిస్తోంది గూగుల్లో. అండ్ మనం షామిరిపేట్ వయా అయితే వెళ్ళాలి. సో ఈ టెంపుల్ పేరు వచ్చేసరికి శ్రీ విద్యా సరస్వతి శని టెంపుల్స్ వర్గల్. అండ్ ఇది హైదరాబాద్ నుండి అయితే 50 to 56 కిలోమీటర్స్ అయితే వస్తుంది. సో ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. అండ్ అదిగోండి టెంపుల్. సరస్వతీదేవి టెంపుల్. ఇక్కడ చాలామంది ఉన్నారు. ఈరోజు సండే. అండ్ నాకు తెలిసి ఇప్పుడు అక్షరాభ్యాసం అవన్నీ ఎక్కువ అవుతాయిట ఈ టైంలోనే. సో ఇక్కడ చాలామంది అయితే చేయించుకుంటారు. కొట్టడానికి అయితే మనకి ఇక్కడ బయట ఒక ప్లేస్ అయితే పెట్టేశారు. అండ్ ఇది టెంపుల్. మనకి వేటు దర్శనం, మహాప్రసాదం అన్నీ ఉన్నాయి. మీకు తెలిసి ఇలా వెళ్ళిపోవాలి టెంపుల్ లోపలికి. ఇంకా మెట్లు ఉంటాయి పైకి వెళ్ళడానికి. బాగుంది కదా టెంపుల్ అట్ ప్రజెంట్ అయితే. ఇక్కడ చూడండి. ఇంకా చాలా మెట్లు ఉన్నాయి పైకి అయితే. అండ్ బాగుంది టెంపుల్ ఎట్ ప్రెజెంట్. సో మెయిన్ టెంపుల్ అనమాట ఇది. చాలా మెట్లు ఉన్నాయి, అంటే చాలా కాదు, ఒక 20-30 మెట్లు ఉంటాయి. ఇక్కడైతే మీకు లిఫ్ట్ పెట్టేశారు. ఆ లిఫ్ట్తో యూ కెన్ యాక్చువల్లీ గో ఇన్సైడ్. 10 రూపీస్ ఒక లిఫ్ట్కి ఛార్జ్ పర్ పర్సన్. అండ్ ఇప్పుడైతే మనం వెళ్ళి మెట్లు ఎక్కేద్దాం, ఎందుకంటే మనం ఎక్కగలం కాబట్టి. మీకు లెగ్ పెయిన్స్ ఉంటే లిఫ్ట్లో 10 రూపాయలు చెల్లిపోండి. మెట్లు ఎక్కేంత అవ్వదు, చాలా మెట్లు ఉన్నాయి. ఈజీగా ఒక 50 దాకా అయితే ఉంటాయి అన్నమాట. అంటే మీకు స్టార్టింగ్లో చూపించా కదా, అదన్నీ అయిన తర్వాత మళ్ళీ ఇంకా చాలా మెట్లు ఉన్నాయి. ఇది లిఫ్ట్ అయితే డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తారు. సో మ్యాక్సిమం అయితే ఎక్కేయని వాళ్ళు ఎక్కేయండి, లేదైతే లిఫ్ట్ తీసేసుకోండి. లిఫ్ట్ ఈజ్ అ బెటర్ ఆప్షన్. ఇక్కడ నుండి వీడియోగ్రఫీ అయితే నాట్ అలౌడ్. సో నేను ఇంకా వీడియో తీయట్లేదు. సో ఇక్కడ ఏరియా అయితే చూడండి ఎంత బాగుందో. ఇక్కడ నుండి వ్యూ మొత్తం ఈ వర్గల్ ఏరియా అయితే చాలా అందంగా ఉంది, చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట. ఏం బిల్డింగ్స్ అవి ఏం లేకుండా నీట్గా ఉంది. సో ఇక్కడ సరస్వతి దేవి బొమ్మ ఉందన్నమాట, బాగుంది. ఇక్కడ చాలామంది అయితే ఫోటోలు దిగుతున్నారు. అండ్ ఇప్పుడు మేము వచ్చినప్పుడు అయితే ఎవరో స్కూల్ వాళ్ళు వచ్చారు. సో వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీరు అక్కడ చూస్తే అది వచ్చేసి మెయిన్ టెంపుల్ అనమాట. ఇది వినాయకుడి టెంపుల్. అండ్ ఇక్కడ శనిది టెంపుల్ ఉంది. అండ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. అండ్ అక్కడ మీకు కనిపించేది వచ్చేసరికి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట, బాలాజీ టెంపుల్. అక్కడికి కూడా వెళ్దాం. ఇవన్నీ అయితే ఇప్పుడు కవర్ చేసాం. ఇప్పుడు ఇంకా వెళ్ళాలి. ఇప్పుడైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చాం. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ నుండి మొత్తం ఏరియా కనిపిస్తుంది, బాగుంది. ఈ ఏరియా వచ్చేసరికి వర్గల్, VARGAL, నాట్ వర్కల. వర్కల వచ్చేసరికి మీకు కేరళ ఉంటుంది. అండ్ ఇది వర్గల్.
అండ్ హైదరాబాద్ నుండి 60 కిలోమీటర్స్ ఇది, అంటే మా ఇంటి నుండి 60 కిలోమీటర్స్. ఏరియా అంతా అయితే చాలా బాగుంది. ఒకసారి అక్కడ చూడండి ఎన్ని బస్సెస్ ఉన్నాయో, అన్ని స్కూల్స్, ఇంజనీరింగ్ కాలేజ్ బస్సులు కూడా ఉన్నాయి. అండ్ ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, సో వాళ్ళందరినీ అయితే తీసుకొస్తున్నారు ఇక్కడికి దండం పెట్టుకోవడానికి. అండ్ ఇప్పుడైతే మనం ఇంకో టెంపుల్కి వెళ్ళాలి, అది ఎక్కడుందో చూసి దానికి కూడా వెళ్ళొద్దాం. ఇప్పుడైతే మనం ఈ టెంపుల్ ఏదైతే వెళ్ళామో ఇందాక, దాని నుండి రిటర్న్ వస్తుంటే దారిలో మనకి రత్నాలయం అనేది టెంపుల్ ఉంది. ఇప్పుడు దానికే వచ్చాం మనం. అండ్ ఇదే టెంపుల్ ఎంట్రన్స్, మీరు చూడొచ్చు. అండ్ లోపలంతా కూడా చాలా బాగుంటుందని విన్నాము. సో లోపల ఎలా ఉంటుందో చూడాలి. సపరేట్గా మంచిగా ఉంది ఏరియా కూడా, చెప్పులు పెట్టుకోవడానికి వాటికి కట్టారు. నార్మల్గా మీకు స్టీల్ స్టాండ్స్ కనిపిస్తాయి, ఇక్కడైతే స్పెషల్గా కట్టారు. దీనిలో మనకి వెడ్డింగ్స్కి వాటికి అయితే బ్యాంక్వెట్ హాల్ ఉంది, అక్కడ కూడా ఉంది బోర్డు. సో ఇదైతే టెంపుల్ కన్నా ఒక పిక్నిక్ స్పాట్ లాగా ఉంది. అక్కడ చూడండి పిల్లలు ఆడుకుంటున్నారు. అండ్ ఇక్కడ మనకి స్కూప్స్ ఐస్ క్రీమ్ కూడా ఉంది, మొత్తం ఆటలు ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి మనకి కిరాణా స్టోర్ కూడా ఉంది లోపల. అండ్ కొంచెం అటు వెళ్తే మనకి ఫౌంటైన్స్ అవి కనిపిస్తాయి, అక్కడ కూడా వెళ్దాం ఇప్పుడు. ఇది వచ్చేసరికి అకాడమిక్ క్యాలెండర్ లాగా మన కాలేజ్లో ఉన్నట్టు. ఏంటంటే ఎప్పుడెప్పుడు ఏ ఫంక్షన్స్ ఉన్నాయని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి శేషనాగ మీద అయితే విష్ణుమూర్తి పడుకొని ఉన్నాడు. అండ్ చుట్టూ అయితే దీనికి వాటర్ ఫౌంటైన్స్ పెట్టారనమాట. అండ్ ఆ వాటర్ వచ్చేసరికి పడుతుంది, అంటే శేషనాగ మీద పడుతున్నట్టు అలా ప్లాన్ చేశారనమాట. ఎందుకంటే విష్ణుమూర్తి నీళ్ళ లోపల ఉంటాడు కదా, సో ఇదంతా అసలు చాలా ప్లెజెంట్గా అండ్ చాలా బాగుంది. సో ఇప్పుడైతే మనం టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాం. అండ్ మీరు ఇక్కడ చూస్తే మాత్రం గాలిగోపురం చూడండి ఎంత బాగుందో. అండ్ పక్కనైతే ఏనుగు బొమ్మలు కూడా ఉన్నాయి. అండ్ లోపలికి వచ్చిన తర్వాత అంతా కూడా ప్లెజెంట్గా ఉంది. అండ్ ఇక్కడైతే మనకి లోపలికి వచ్చిన తర్వాత ఒక ఫొటోస్ లాగా ఉన్నాయి. అండ్ ఇప్పుడైతే మొత్తం లోపలికి వచ్చేసాం. అండ్ చూస్తే 2 సైడ్స్కి అయితే వేస్ ఉన్నాయి. అండ్ మనం ఫస్ట్ అయితే లెఫ్ట్ సైడ్కి వెళ్తే అండ్ రైట్ సైడ్ నుండి దిగుతాం అన్నమాట. సో ఇక్కడ నుండి అయితే చూడండి మొత్తం పచ్చని చెట్లతో ఏరియా అయితే ఎంత బాగుందో, మొత్తం అందంగా ఉంది. అండ్ పైకి చూస్తే చూడండి ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది. అండ్ కింద టెంపుల్ చుట్టూ అయితే నడవడానికి ఏరియా లాగా ఉంది. అండ్ గార్డెన్ లాగా కూడా ఉంది, గడ్డి మొత్తం నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ సిట్టింగ్కి కూడా అయితే మనకి ఇక్కడ ఏరియా లాగా అయితే పెట్టారు. అండ్ మీరు అటువైపు చూస్తే మాత్రం చూడండి చిల్డ్రన్ ఆడుకోవడానికి ప్లే ఏరియా మీకు ముందు చూపించినట్టే చాలా ప్లెజెంట్గా ఉంది. ఇక్కడ నుండి మనమైతే వెనకాలికి వస్తే ఇక్కడ చూసినట్టయితే యజ్ఞశాల ఉంది చూడండి. అండ్ ఇంకొంచెం ముందరికి వస్తే మాత్రం ఇక్కడ మనకి కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడు పాము మీద డ్యాన్స్ వేస్తాడు కదా, సో ఆ సీన్ అయితే ఇక్కడ రీక్రియేట్ చేసినట్టు నీళ్ళ మధ్యలో పెట్టారనమాట. చాలా బాగుంది. అండ్ ఇక్కడ చాలా టార్టైస్ అవి కూడా ఉన్నాయి లోపల మీరు చూస్తే. సో దీన్ని అయితే మనం ఒకసారి ముందరికెళ్ళి కూడా మీకు చూపిస్తాను, ఒక్క నిమిషం.
అండ్ ఇందాక కృష్ణుడు అయితే కొంచెం ముందరికే ఉంటుంది. అండ్ మొత్తం టోటల్ టెంపుల్ వెనకాలకి వచ్చేస్తే ఇక్కడైతే గోశాల ఉందన్నమాట. లోపల చిన్న చిన్న గోవులు అయితే ఉన్నాయి, ఒక 5-6 ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడికైతే మేము వచ్చేసి వాటి దగ్గరికి వెళ్ళి, ఇక్కడ ఫుడ్ లేదనుకున్నాము కానీ ఇక్కడ ఎండుగడ్డ అయితే కనిపించింది, అది పెట్టచ్చు అని చెప్పి అనుకొని వాటిని అయితే తీసుకెళ్ళాము. అండ్ తీసుకెళ్ళి వాటికైతే పెట్టడానికి ట్రై చేసాము నేను, అన్నయ్య. అండ్ ఐ గెస్ అవైతే ట్రై చేసాయి తినడానికి. సో మీరు చూస్తున్నారు కదా, ఫస్ట్ దానికైతే కొంచెం తిన్నట్టు ట్రై చేసింది, ఇంకా వేరే వాటికి పెడదామని అటు వెళ్ళాను. అండ్ థర్డ్ది అయితే బాగా తిందనమాట వచ్చి, ఇంకా ఏం లేదు వదిలేసాను నేను కూడా చేతిలో. అండ్ వీటన్నిటికి కూడా అన్నయ్య అయితే ఫుడ్ పెట్టాడు, ఆ వీడియో కూడా మీకు వస్తుందన్నమాట నెక్స్ట్ వీడియో. అండ్ అప్పటికైతే నేను ఇంకొచ్చి వీటిని కొంచెం పామాను అనమాట. నాకు ఇష్టం ఇలాగా క్యాటిల్ అన్నీ ఉంటాయి కదా. చిన్నప్పుడు మా ఇంటి దగ్గర కూడా ఇలా ఒక టెంపుల్ అయితే ఉండేవి, అక్కడికి వెళ్ళేవాడిని. అండ్ సో ఆఫ్టర్ సమ్ టైమ్ ఇంకా వీటి దగ్గర ఇలా ఉండి, ఇంకా మేమైతే రిటర్న్ హైదరాబాద్ అయితే స్టార్ట్ అయిపోయాం, మళ్ళీ రిటర్న్ జర్నీ. అండ్ ఇంటికి వచ్చేసరికి మేము పొద్దున్న 9 అలా 8:30-9 అలా బయలుదేరామనుకుంటా. ఇంటికి వచ్చేసరికి 1 అయింది. అండ్ సో ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా, మా అన్నయ్య కూడా పెట్టేస్తున్నాడు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ దాకా చూసారంటే మీకు పక్కా వీడియో నచ్చే ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ కింద మంచి కమెంట్ చేసేయండి, మీరు కమెంట్ చేయడం వల్ల మాకైతే మంచి బూస్ట్ వస్తుంది. బూస్ట్ అంటే తాగే బూస్ట్ కాదు, ఇంకా వీడియోస్ చేయాలని అయితే ఎక్సైట్మెంట్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.